సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాయలసీమలోని ప్రధాన సంస్థలన్నింటినీ అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయించారు. కొన్ని న్యాయ సంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. వాటిని అమరావతికి తరలించేస్తున్నారు. కడప జిల్లా కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సంస్థను సైతం అమరావతికి తీసుకెళ్లిపోతున్నారు. చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తూ ఉంటే సీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు మెదపరు ఎందుకని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఒకనాడు అభివృద్ధి అంతటినీ హైదరాబాద్లోనే కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన జరిగి ఏపీ తీవ్రంగా నష్టపోయింది. తొలి సీఎంగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో జరిగిన తప్పునే అమరావతిలో చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ సంస్థలన్నీ అమరావతిలోని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2019 నుంచి అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్ని సమానంగా చూశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు అన్ని జిల్లాలకు వ్యాపించేలా చర్యలు తీసుకున్నారు. రాయలసీమలో హైకోర్టుతో పాటు న్యాయ సంబంధిత సంస్థలన్నింటినీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి కేంద్రం అనుమతించింది. కర్నూలులో 100 ఎకరాల్లో 1000 కోట్లతో లా యూనివర్సిటీ నిర్మాణం కాబోతోంది. అలాగే వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన చిన్న మధ్య తరహా పరిశ్రమల శిక్షణా సంస్థ ఎంఎస్ఎంఈ ఏర్పాటవుతోంది. ఇప్పుడు వీటన్నింటినీ అమరావతికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కూటమి సర్కార్ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. హైదరాబాద్లోనే మొత్తం కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన డబ్బులంతా కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్ను అభివృద్ధి పరిచి సో తర్వాత అన్యాయమైన పరిస్థితి మనందరికీ కనపడుతుంది, మన కళ్ళ ముందరే. సో దాన్ని విస్మరించి మళ్ళీ ఇంకోసారి తప్పు చేసే కార్యక్రమం జరుగుతోంది. అన్నీ అమరావతికే తీసుకుపోయే కార్యక్రమం జరుగుతోంది. సో అదే కాదు, కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అది దాదాపు టెండర్ కూడా అయిపోయింది. అటువంటి దశలో దాన్ని గుంటూరుకు తరలించిన పరిస్థితి. న్యాయ రాజధానిని, జ్యుడిషియల్ సంస్థలను, లా యూనివర్సిటీని కర్నూలు నుంచి తరలించుకుపోవడాన్ని కర్నూలు నగర మేయర్ రామయ్య తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న సీమను అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి మరింత అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నువ్వు ఇంకా కొత్తవి తీసుకొచ్చి పెట్టుకోకడా, మేము కాదనట్లేదు. కానీ వచ్చిన వాటిని ఇక్కడికి హైకోర్టు రావాల్సినది రాకుండా చేయడమే కాకుండా వచ్చిన వాటిని తిరిగి అమరావతికి మళ్ళీ తీసుకెళ్లాలంటాం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ ప్రాంతవాసిగా నేనేమంటున్నా అంటే రాయలసీమ వాసులు మంచివాళ్ళు, కానీ చేతగాని వాళ్ళు కాదు అనకటం మీ అమాయకత్వం అవుతుంది. రాయలసీమ వాసులు బిచ్చగాళ్ళు కాదు, మంచివాళ్ళే కానీ బిచ్చగాళ్ళు కాదు. ఎందుకంటే నష్టం జరుగుతున్నా చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్చుకోలేదని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమలో ఉన్న సంస్థలన్నింటినీ అమరావతికి తరలించే ప్రయత్నం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా టీడీపీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా గలం విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయ రాజధాని హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలనేదాన్ని అందరూ కూడా హైకోర్టు విషయంలో అంగీకరించడం జరిగింది. మరి ఈరోజు మీరు ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా నోరు తెరవాలా, ఈ ప్రాంతానికి అన్యాయం చేయవద్దని చెప్పి వాళ్ళు గొంతెత్తి చాటాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇట్లాంటి ఆలోచనలు విరమించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు రగిలిపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ఆమరణ దీక్షలకు దిగుతామని కర్నూలు మేయర్ రామయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.